అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. నేను మీ ఝాన్సీని. ఈరోజు అయితే బాగా వర్షం అయితే వస్తుందండి. తడిసిపోయాము మేమైతే. వీడియో రాయి చెప్పు. అయితే ఎక్కడ ఉన్నారండి. ఈ వానేమో తగ్గతలేదు. చేలోనే ఉన్నారు. ఇంటికి వెళ్ళిన దాకా వర్షం తగ్గిపోవాలనుకుంటున్నాం. అయినా సరే చలి వచ్చేసేస్తుంది. ఈ రోజు అయితే 8 మంది అయితే 9 మంది 9 మంది మొత్తం 9 మంది వచ్చామండి. 9 మంది 3 భాగాలు అయిపోయాం. అందుకే వర్షం వచ్చేస్తుంది. ఒక చోట అయితే లేవని చెప్పానని. ఇప్పుడు మేము వెళ్ళాలి. వేరే చోట నుంచి వాళ్ళు రావాలి. వేరే చోట నుంచి ఇంకొకళ్ళు మొత్తం కలుసుకున్న తర్వాత అయితే మేము ఇంటికి అయితే వెళ్ళాలండి. అదండి ఈ సంగతి. అందరం తడిసిపోతా ఉన్నారు. వర్షం వస్తుంది. ఇక్కడైతే టవర్ ఉందని చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే టవర్ ఉంది. బాగా వస్తుంది. చేలోనే భయం వేస్తుంది. వర్షం వచ్చినప్పుడు చేలలో ఉండద్దని అంటారు కదా. పని అయితే అయిపోయిందండి. ఇంటికైతే వెళ్తున్నాము. ఇదిగోండి పొద్దున కలుపు తీసేటప్పుడు అయితే ఈ చెట్లు వచ్చినాయి. ఈ చెట్లు అమ్మమ్మ నా పోజులో నేను తీయలేను. ఆనందం చెప్పు. ఆ చెట్లు ఎత్తుకెళ్ళి ఏం చేస్తావు? ఏం చెయ్యాలి? పెట్టుకుంటామని చెప్పు. చెప్పు. గోంగూర ఎత్తుకెళ్ళి అమ్ముకున్నట్టుగా ఉంది. గోంగూర అని చెప్పు. చేల అయితే మాకు ఇక్కడ కలుపులు అయితే వచ్చిందండి. ఆ చెట్టు దాని పేరు వచ్చేసరికి భృంగరాజు. భృంగరాజు అంట అండి. జుట్టు అయితే నల్లగా ఉండిద్దంట. కాళ్ళు పాసినా సరే రాసుకుంటే తగ్గిపోయిద్దంట. ఏరైతే మోపు అయితే కట్టామండి. ఇప్పుడు ఎత్తుకెళ్ళి కానించి మేకలు మేసినట్టుగా మా తలలకు అయితే పెట్టాలి. అయ్యి ఆనందం అంటే వెళ్ళిపోతుంది. బుట్ట మర్చిపోయా. ఆనందం అంటే వెళ్తుంది. నువ్వు బాయ్ చెప్పేళ్ళు వెళ్తున్నావుగా. రేపు రాము. బాయ్. ఈ వర్షం పడటం వల్ల అయితే మొత్తం అయితే తడిసిపోయిందండి. జర్రం జారుతుంది. ఈ వర్షం రావడం వల్ల బట్టలన్నీ తడిసిపోయినాయండి. చలి పుట్టిపోతుంది. చల్లగొడ్డకైతే చిన్ని తెచ్చుకున్నాను. ఇక చిన్ని కప్పుకుని వెళ్ళిపోతున్నాను. ఆటో వెళ్ళేటప్పుడు చలిగాలు అయితే వచ్చిందని చెప్పానని. రాంగా రైట రోడ్డుకి అయితే వచ్చేసామండి నడుచుకుంటా. అలా మోపు చూడు ఎంత ఉందో మోపు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న పని నుంచి వచ్చిన దాకా నుంచి వీడియో అయితే ఏం తీయలేదండి. కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసేసినాయి. చలికి అదే వర్షానికి తడడం వల్ల చలి వచ్చేసింది. ఇక రాగానే ఎక్కడెక్కడ పడేసేసి అయితే దుప్పటి అయితే ముసుగేసి పడుకున్నాను. ఇక వీడియో అయితే తీయడం కుదరలేదండి. ఇంకా ఈరోజు అయితే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. యథావిధిగా అనిల్ అయితే కారుకి అయితే వెళ్ళిపోయాడండి. ఈరోజైతే పని అయితే లేదు. ఇంటి దగ్గరే ఉన్నానండి. ఇంటి దగ్గరే ఉన్నాను కదా అని చెప్పానని ఉండండి చూపిస్తాను. ఇదిగోండి మీకు అర్థమైపోయింది కదా. గాలము దాంట్లో అయితే ఎర్రలు అయితే ఉన్నాయండి. వచ్చే టయానికి 4 చేపలు పడితే కూరకు వచ్చింది కదా అన్న ఆలోచనలు అయితే వెళ్ళిపోతున్నాను. అదిగా ఒకదాన్నే ఉన్నాను కదా, బోరు కొట్టేసేస్తుంది. అటు కాలక్షేపంగా ఉంటుంది. చేపలు పట్టడం అనేది నిజంగా చాలా బాగుంటుంది అని చెప్పాను కదా. వీళ్ళు వచ్చేసరికి కాసేపు అయితే చేపలు అయితే పట్టుకొద్దామని బయలుదేరానండి. అదండి సంగతి. మిగతా విషయాలు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. చేపలకి అయితే వెళ్ళి వచ్చేసానండి. వచ్చిన తర్వాత వీడియో తీయలేదు. అవి చేసుకుంటాం వల్ల తీయలేదు. తర్వాత చూపించవచ్చులని చెప్పానని. ఈలోపు
అన్సీన్ అయితే గోంగూర పంపించాను స్కూల్ నుంచి రాగానే. పొద్దున్నే పప్పు గోంగూర వండదాము, సిరికి వీళ్ళకి బాక్స్లో కావాలి కదా అని చెప్పానని నైట్ ఎక్కువ చేసుకుంటున్నానండి. ఈ గ్రేడింగ్ చేయాలి, ఇట్లా మళ్ళీ పురుగులు ఏమైనా ఉంటాయి కదా అని చెప్పానని. చేపల విషయానికి వచ్చరికి చేపలు పడకపోతే వచ్చిన నేరాయనకు బాధపడతానని చెప్పానని పడలేదనకుండా 8-9 చేపలు పడినాయండి. 4 పెద్దవి అంటే ఇంతంది ముక్క పోతే 2 ముక్కలు అవుతాయి, మిగతా 5 4 చిన్న చిన్నవి. దాంట్లో 4 రూపాయలు పోసేసి చింతపండు పులుసు పోసేస్తే నైట్కి సరిపోదులే అని చెప్పానని సరిపెట్టుకుని వచ్చేసాను. లేదంటే అక్కడే పొద్దుకుపోయేటట్టుంది, మళ్ళీ ఇంటికి పిల్లలు వచ్చేయాలని అని చెప్పి నేనైతే వచ్చేసానండి. అదండి సంగతి. చాలామంది కామెంట్లు అయితే మిర్చి గురించి అయితే అడుగుతున్నారండి. మిర్చి గురించి అందరూ క్లారిటీగా అయితే చెప్పేసేస్తున్నాను. మిర్చి అయితే పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోయిందండి, మా ఊరు అబ్బాయిని చేసుకుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే వీడియో తీయలేకపోయాము. మాకే చెప్పబెట్టుకోకుండా వెళ్ళిపోయి చేసుకుందండి పెళ్ళి, అందువల్ల వీడియో తీయడం కుదరలేదు. అదండి సంగతి. చాలామంది అడుగుతున్నారు పెళ్ళి అయిందా లేదా, మిర్చి పెళ్ళి వీడియో పెట్టలేదు, మిర్చి గురించి చెప్పండి అని చెప్పానని. మిర్చి గురించి అయితే నేను అందరూ క్లారిటీగా చెప్పేశానండి. అర్థమైందో లేదో ఇంకెంతకంటే డీప్గా అయితే చెప్పలేను నేను, అర్థం చేసుకోండి. ఈవిడ గారేమో చిన్నీళ్ళతో చీరలు కడుతుంది, సితార్ గారేమో. ఏదమ్మా పైలమ్మా పక్క చెన్నాలు చేసావు, బాగుందా? ఒకసారి తిరుగు, రౌండ్ తిరుగు. మిస్ ఇండియా. అబ్బో సిరి ఏమో వర్క్ రాసుకుంటుందండి. సిరి అయిందా? 9 దాకా రాతుందో వర్క్, ఏం రాతుందో కానీ అసలుకి ఆకలి నుంచి మాకు నిద్ర ఉండట్లేదు. అయ్యి దయ్యాలన్న పెందలాడా అంట. ఇదిగోండి గోంగూర అయితే కోసేసాను. ఉల్లిపాయలు అయితే ఇంట్లో అయిపోయినాయండి, పొద్దునే తీసుకున్నాను. ఉల్లిపాయలు వచ్చేసరికి 100 రూపాయలు, 100కి 5 కేజీలు అయితే ఇచ్చారండి. ఇవి పచ్చిపాయలు గాలికి అయితే ఆరబోసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇక్కడ కోసేసుకుంటున్నానండి. పేపర్లు అయిపోయింది, పేపర్లు అయితే లేవండి, అందువల్ల అయితే ఒట్టి వేసేసుకుంటున్నాను. ఇవాళ ఆరబోసేస్తే గాలి పోసుకుంటే అప్పుడు కుళ్ళు పోకుండా ఉంటాయి. అందులో కుళ్ళు పోయినాయి అంటే మొత్తం పోతాయి దాంతో పాటు ఉంటాయి. ఇవన్నీ అన్నీ బాగానే ఉన్నాయి. వీటిలో కొంచెం మెత్తగా అయితే 2 కాయలు తగిలినాయి, ఇది పక్కన పెట్టేసాను. బాగుందో కోసేతను కడేసేస్తాను. అదేవిధంగా ఈరోజు సితార దొంగతనం చేసిందండి. తోటలో మాకు ఎవరికి తెలియకోకుండా చెట్లను అయితే ఇటు సైడ్ 2 చెట్లు ఉన్నాను కదా, 2 చెట్లకి 2 వంకాయలు వచ్చినాయి. ఇది కొంచెం పెద్దది అయ్యేది, చప్పా పెట్టకుండా అయితే వంకాయలు వచ్చినాయి అని చెప్పి నేను కోసుకొచ్చేసి లోపల పెట్టేసేసింది. లేదంటే వీడియో చక్కగా మన గార్డెన్ కాసినాయి అని చెప్పానని వీడియో చేద్దామని చెప్పానని అయితే అనుకున్నాను, అయితే కుదరలేదండి. అదేవిధంగా కాయలు పూలు వచ్చినాయి. కాయలేమో 2 వచ్చినాయి, పువ్వులేమో 2 వచ్చినాయి అండి. సారీ, కాయలేమో 2 వచ్చినాయి, పూలేమో 4 వచ్చినాయి. 2 ఎక్స్ట్రా వచ్చినాయి అంతే, 2 ఎక్స్ట్రా వచ్చినాయి. కానీ తినే కాయలే రాలా, చెట్లు వచ్చినాయి. దానిమ్మ చెట్ట, వంకాయ చెట్ట, దానిమ్మ చెట్టు. అదన్నీ సంగతి. ఇంక చేపల విషయానికి వచ్చేసరికి చేపలు అయితే బుట్టాటలు 2 మర్చిపోయానండి. ఇవ్వండి చేపలు మొత్తం 11 వచ్చినాయి చేపలు అయితే. పెద్ద ఆటల్ని ఇలా ముక్కలు అయితే చేసి చిన్నవి అయితే వదిలేసానండి. వీటిలోకి మనకి నిండుగా ఉండేవి కాదు ఇక్కడ ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా తీపి వచ్చేసింది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా లేవులండి, పండిపోయినాయి పచ్చిమిరకాయలు. అప్పుడు పచ్చిమిరకాయలు అనరు, పుండు మిరకాయలు అంట. పుండు మిరకాయలు. అదేవిధంగా కూరగాయలు కూడా ఏమి లేవండి. ఇక ఉన్నది మనకి ఇక దుంపలు, టమాటాలు. కూరగాయలు కూడా అయిపోయినాయి. ఈ కూరగాయలు, దుంపలు, టమాటాలు, గోంగూర. ఈ 2 రోజులు రేపు కూడా పని అయితే లేదండి. ఇక రేపు ఈ నైట్కి, రేపు సాయంత్రానికంటే రేపు మా పంటారు కదా, అలా ఇవి అయితే పెయింటింగ్ చేయాలన్నమాట. అవన్నీ సంగతి గబగబా అయితే వంట చేసి పెడతాను. అన్ని సంగతి వాళ్ళు ఎవరు రాసుకుంటున్నారు, వాళ్ళు వర్క్ అయ్యేసరికి నేను గబగబా అయితే అన్నం కూర అయితే వండేసేస్తానండి. ఆల్రెడీ కొద్దిగా అన్నం వండి వెళ్ళిపోయింది. అంటే పొద్దున
చపాతీలు చేశానండి, అందువల్ల అయితే అన్నం తక్కువగా ఉన్నాను. వీళ్ళు ఎవరు అన్నం తినలేదు. నేను ఇందాక తిన్నాను, ఆకలేదు. చేపలకు వెళ్ళేసరికి అన్నం తినకుండా వెళ్ళిపోయాను. అందువల్ల ఇందాక పచ్చడి వేసుకుని అయితే తినేసాను. వీళ్ళు చపాతీలు చేయడం వల్ల కూర కూడా పొద్దున్నే వండలేదు. గబగబా అయితే పోసేసి వండుతాను. కూర అయితే ఉడికిపోయిందండి. సితార్ తింటుంది వేసి ఇచ్చాను. అదిగోండి కొంచెం పులుసుగానే వండాను. మళ్ళీ చారు అంటే బాగా అది చారు లాగా ఉండిద్ది. ఇదిగోండి అంట్లో కూడా తోమేసాను. ఇప్పుడే నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. షింకు కూడా తోమేసేయాలి. ఇక్కడ ఉన్న అంట్లు కూడా సర్దేశానండి, లేదంటే ఇక్కడ కనపడుతున్నాయి కదా పురుగులు, బల్లులు బాత్రూమ్కి వెళ్ళి అవన్నీ ఈ గోడ మీద నుంచి అయితే ఉండి నైట్ పూట అంట్లు ఇక్కడ కానీ ఉంచితే నైట్ పూట మొత్తం దీని మీద పడిపోతుందండి. అందువల్ల అసలు నైట్ ఇక్కడ అంట్లు అయితే ఉంచమండి. అదిగా ఇక్కడ నీళ్లు ఉంటున్నాయి మళ్ళీ. అదిగోండి ఈ అంట్లు నిండిపోవటం వల్ల అయితే షింకు పాడైపోతుందండి. ఈ షింకు కూడా తోమేసి అయితే టోటల్గా మొత్తం అంట్లు తోమకుండా అయిపోయినట్టేనండి. తిన్నాయి కూడా కడిగే వేసేస్తాను పొద్దున్నే పని లేకోకుండా. ఇవి కూడా శుభ్రం చేసేస్తానండి ఒకసారి. ఇదిగోండి షింక్ అయితే శుభ్రంగా తోమేసాను, కడిగేసాను. అదండి సంగతి. చాలా అయిపోయిందండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.